ఇంట్లో ఒకళ్ళకంటే ఇద్దరు ఉన్నప్పుడు ఒకళ్ళకి షుగర్ ఉంటుంది, ఒకళ్ళు మామూలుగా తినాలి అనుకున్నప్పుడు మామూలుగా మనం రైస్ ఈ విధంగా తయారు చేసుకోండి. ఒక 2 చెంచాలు రైస్ని కొంచెం విడిగా నీళ్లు వేసి బాగా దాన్ని స్మాష్ అయ్యేటట్టు ఉడకబెట్టాలండి. ఎక్కువ నీళ్లు పోసి నేను ఈ విధంగా 2 గంటలు అన్నం తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసి ఒక 1.5 గ్లాసు వాటర్ వేసి బాగా గుజ్జుగా ఉప్మా టైపులో గుజ్జు అయ్యేటట్టు మనం దాన్ని బాగా ఉడకబెట్టుకోవాలి. మనం పక్కన ఏం చేస్తామంటే ఒక గిన్నెలో రాగి పిండి తీసుకొని ఈ విధంగా కొంచెం డార్క్ లిక్విడ్గా కొంచెం తిక్కగా వేసి కలిపి పెట్టుకొని ఉండాలి. ఇది ఇంకా బాగా గుజ్జు అయ్యే వరకు కలిపెడుతూ ఉండాలి. ఇది మామూలుగా మనం ముద్దకంతో కూడా చేసుకోవచ్చు. నేను ఈ విధంగా ఈ గంటితోనే కొంచెం దాన్ని గుజ్జుగా తయారు చేస్తున్నాను. ఇందులో మనం కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది బాగా గుజ్జు అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండి, కొంచెం నీళ్ళలో ఆ రాగి పిండిని ఇందులో వేసి కలిపెట్టాలి. జనరల్గా ఈ రాగి సంగటికి 2 ఉండాలండి. ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు కలిగి పెట్టాలి. చూశారు కదా, నేను ఒక చేత్తో కెమెరా ఒక చేత్తో కలుపుతూ కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఒకళ్ళు పట్టుకున్నట్లయితే ఫోన్ ఒకళ్ళు పట్టుకున్నట్లయితే మనం దానికి గట్టిగా పట్టుకొని తిప్పొచ్చు అనమాట, కలిగి పెట్టచ్చు. సో ఈ విధంగా గట్టిగా తిప్పేస్తే అది ముద్దగా అయిపోతుంది. ఈ విధంగా అయిపోతుంది అనమాట. మనం ఒక పట్టకరతో పట్టుకొని ఒక పట్టకరతో కానీ ఇట్లా గరిటతో కానీ ఇట్లా తిప్పితే మనకి గట్టిగా వస్తుంది. నేను చేయలేక నేను ఇట్లా మీకు చూపిస్తున్నాను. సో ఇంతేనండి, సంగటి సింపుల్గా అయిపోతుంది. కొంచెం అన్నం తయారు చేసుకొని ఒకళ్ళు అన్నం తింటారు, ఒకళ్ళు సంగటి కావాలనుకున్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సంగటి కోసం సపరేట్గా